దాంతో పాటుగా రాష్ట్రపతి అండ్ గవర్నర్లకు గడువు పైన ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వబోతున్నదట. అంటే పార్లమెంట్ కానీ, చట్టసభలు కానీ, అసెంబ్లీలు కానీ, పార్లమెంట్ కానీ ఆమోదించినటువంటి బిల్లులు రాష్ట్రాలు అయితే గవర్నర్కి పంపిస్తాయి, కేంద్రం అయితే రాష్ట్రపతికి పంపిస్తాయి. వాళ్ళ దగ్గర ఎన్ని నెలలు ఉండాలి, ఎన్ని నెలలు వాళ్ళు అట్టి పెట్టుకొని ఉంటారు, సంవత్సరాల తరబడి ఎట్లుంటాయి? రాష్ట్ర అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ ఆమోదించిన బిల్లులు 3 నెలల లోపుగా గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ బిల్లులు ఆమోదించడమా, తిరస్కరించడమా? ఒకవేళ న్యాయ సలహా అయితే మాకే సుప్రీంకోర్టుకి పంపించడం, మేము న్యాయ సలహా ఇస్తాం అని గతంలో సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది ఆ రకంగా. సో దాని మీద మళ్ళీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏం చేశారంటే మళ్ళీ కేంద్రానికి సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు వేస్తూ అభిప్రాయాన్ని చెప్పమని అడిగింది. ఈ విషయంలో మీరేం చెప్తారంటే 5 సభ్యుల ధర్మాసనం దాని మీద విచారణ చేస్తున్నది. ఇప్పుడు ఆ 5 సభ్యుల ధర్మాసనం విచారణ కొలిక్కొచ్చిందట, స్పష్టతనివ్వబోతున్నదట. ఇవాళ చట్టసభలు ఆమోదించిన బిల్లుల ఆమోదం కోసం 3 నెలలు గడువు విధిస్తూ మే నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి గడువు పెట్టడం పైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఆర్టికల్ 143 కింద తిరిగి సుప్రీంకోర్టుని అభిప్రాయం కోరిన రాష్ట్రపతి ముర్ము తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం సమర్థిస్తూ పలు రాష్ట్రాలు వాదన వినిపించినాయి. తీర్పు పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ ఆ తీర్పు రాబోతున్నదట. అంటే సుప్రీంకోర్టు కూడా ఈ 5 సభ్యుల ధర్మాసనం అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. అంటే మీరు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా స్పందించింది. కేంద్రం ఏమన్నది తీర్పును వ్యతిరేకించింది. అట్లా ఎన్ని నెలలైనా ఉండొచ్చు అని. అసలు జనం ఏమనుకుంటున్నారు, ఎన్ని నెలలైనా ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది, గవర్నర్ దగ్గరికి పోయింది. గవర్నర్ ఏం చేయాలా? గవర్నర్ ఒకవేళ అంత పర్ఫెక్ట్గా ఉందని ఆయన భావిస్తే ఆ బిల్లుకు ఓకే చేయాలి, లేదు అనుకుంటే రిజెక్ట్ చేయాలి. న్యాయ సలహా కావాలి, ఇది కొంత కాంప్లికేటెడ్ ఉంది అంటే న్యాయ సలహాకు పంపించాలి. సుప్రీంకోర్టు ఏమన్నది 3 నెలల గడువు. 3 నెలల గడువు అంటే ఎంత? 90 రోజులు. మరి సమయం సరిపోదా? సంవత్సరాలు దగ్గర పెట్టుకుంటే ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్య డెమోక్రసీ ఎక్కడుంది? అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పింది పర్ఫెక్ట్. అసలు 3 నెలల కంటే ఇప్పుడు స్పీకర్ దగ్గర ఈ ఫిరాయింపులకు సంబంధించిన అంశం కూడా 3 నెలల్లో పరిష్కరించాలని చెప్పింది. చాలా మంచి పాయింట్ అది. ఎంతకాలం మీ దగ్గర ఫైల్ పెట్టుకొని ఉంటారు?